ఇప్పుడు పచ్చి శత్రువులు. అవును, మనం మాట్లాడుతోంది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించే. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది? రీసెంట్గా ఒక రాత్రి జరిగిన వైమానిక దాడి వీళ్ళ సంబంధాన్ని ఎంత ప్రమాదకరమైన మలుపు తిప్పిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, అది రంజాన్ మాసం, మార్చ్ 16 రాత్రిపూట. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ యుద్ధ విమానాల హోరు. అవి దూసుకువెళ్లిన కొన్ని సెకండ్లకే ఒకదాని తర్వాత ఒకటి 3 భారీ పేలుళ్లు. కాబూల్ నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరే, దాడి జరిగింది, కానీ ఆ తర్వాతే అస్సలు కథ మొదలైంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు అసలు దేనిని టార్గెట్ చేశాయి? ఇక్కడే మనకు రెండు పూర్తిగా భిన్నమైన వర్షన్లు వినిపిస్తున్నాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఏమంటోందంటే ఇది ఒమీద్ అనే ఒక డ్రగ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్పై జరిగిన దాడి అని. ఇది ఒక యుద్ధ నేరమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ పాకిస్తాన్ చెప్పేది పూర్తిగా వేరే కథ. వాళ్ళంటున్నదేంటంటే తాము దాడి చేసింది క్యాంప్ ఫీనిక్స్ అనే టెర్రరిస్టుల ఆయుధ డిపో మీద అని, అది కూడా పక్కా ఇంటెలిజెన్స్తో చేసిన ప్రిసిషన్ స్ట్రైక్ అని వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ తమ వాదనని బలంగా వినిపించడానికి ఒక ముఖ్యమైన సాక్ష్యాన్ని ముందు పెడుతోంది. అదే సెకండరీ డిటోనేషన్స్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వేసిన బాంబు పేలిన తర్వాత లోపల ఉన్న ఇతర ఆయుధాలు, గన్ పౌడర్ లాంటివి కూడా అంటుకుని చైన్ రియాక్షన్లా పేలాయి. అందుకే అంత పెద్ద విధ్వంసం జరిగిందన్నది వాళ్ల పాయింట్. ఒక మామూలు హాస్పిటల్లో ఇంత పెద్ద పేలుళ్లు ఎలా సాధ్యం? ఇది వాళ్ళు అడుగుతున్న కీలకమైన ప్రశ్న. ఒకరు హాస్పిటల్ అంటున్నారు, ఇంకొకరు టెర్రరిస్ట్ బేస్ అంటున్నారు. ఎవ్వరు నమ్మాలి? ఈ మ్యాపులు, రిపోర్ట్ల గందరగోళం మధ్య అసలు నిజమేంటి? కానీ ఈ రాజకీయ వాదనలన్నీ పక్కన పెడితే అక్కడ జరిగిందొక పెను విషాదం. అది మాత్రం నిజం. సరే, ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు కాసేపు పక్కన పెడదాం. అసలు అక్కడ ఏం జరిగింది? క్షేత్రస్థాయిలో ఎంత నష్టం వాటిల్లిందో చూద్దాం. ఆఫ్ఘన్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మొదటి రిపోర్ట్ చూడగానే అందరూ షాక్ అయ్యారు. మృతుల సంఖ్య ఏకంగా 408. ఒక్క దాడిలో ఇంతమంది చనిపోవడం అనేది ఈ మధ్యకాలంలో జరిగిన అతి పెద్ద విషాదాల్లో ఒకటి. ఇందులో గుండెల్ని పిండేసే విషయం ఏంటంటే దాడి జరిగిన ఆ కాంపౌండ్లోనే ఒక వింగ్లో సుమారు 180 మంది యువకులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది. వాళ్లలో ఒక్కరు కూడా బ్రతికి బట్టకట్టలేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థల రిపోర్టర్లు నేరుగా ఆ స్పాట్కి వెళ్లారు. వాళ్ల కళ్లతో వాళ్ళు చూసిందేంటంటే కనీసం 75 బాడీ బ్యాగ్లు. ఆ సీన్ ఎంత భయంకరంగా ఉండుంటుందో మనం ఊహించుకోవచ్చు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న ఒక అంబులెన్స్ డ్రైవర్ పేరు హాజీ ఫహీం. అతను చెప్పిన మాటలు వింటే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది. ఏమన్నాడంటే, రాత్రంతా శవాలు మోస్తూనే ఉన్నాను. మళ్లీ ఫోనొచ్చింది, శిథిలాల కింద ఇంకా 50 శవాలున్నాయని చెప్పారు. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, అంతా బాగానే ఉంది, కానీ పాకిస్తాన్ చెప్పినట్టు అక్కడేమైనా ఆయుధాలు దొరికాయా? అదే కదా అసలు పాయింట్. అక్కడికి వెళ్లిన ఇన్వెస్టిగేటర్స్కి ఏం కనిపించిందంటే రక్తంతో తడిసిన పరుపులు, పేషెంట్లు వేసుకునే గౌన్లు, చెప్పులు, మందుల సీసాలు. కానీ వాళ్లకు ఒక్కటంటే ఒక్క మిలిటరీ వస్తువు కూడా దొరకలేదు. ఇది పాకిస్తాన్ వాదనని చాలా వరకు దెబ్బతీస్తుంది. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి రావడానికి పాకిస్తానే తెర వెనుక సాయం చేసింది. తమకు అనుకూలంగా ఉంటారని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉన్నవాళ్లు ఇప్పుడెందుకిలా కొట్టుకుంటున్నారు? అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గొడవ వెనక ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటిది టీటీపీ, అంటే పాకిస్తానీ తాలిబాన్. వీళ్లు పాకిస్తాన్లో దాడులు చేస్తూ ఉంటారు. వీళ్లకి ఆఫ్ఘన్ తాలిబాన్లు షెల్టర్ ఇస్తున్నారని పాకిస్తాన్ ఆరోపణ. ఇక రెండోది డ్యూరాండ్ లైన్. ఇది బ్రిటిష్ వాళ్లు గీసిన 2600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎందుకంటే అది పష్తూన్ జాతి ప్రజలను రెండుగా విడగొట్టింది. గత కొద్ది నెలల్లోనే సిచ్యువేషన్ ఎంత ఫాస్ట్గా చెడిపోయిందో చూడండి. 2025 అక్టోబర్లో సీజ్ ఫైర్ ఫెయిల్ అయింది. అప్పట్నుంచి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఫిబ్రవరి 2026లో పాకిస్తాన్ టీటీపీ క్యాంపులపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. దానికి రివెంజ్గా తాలిబాన్లు ఏకంగా 50 పాకిస్తాన్ బేస్లపై అటాక్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ చివరికి ఇది మార్చ్ 16న కాబూల్ దాడికి దారితీసింది.
సరే, ఈ గొడవ కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యదేనా? కాదు. దీని ప్రభావం మొత్తం ఈ ప్రాంతంపై పడబోతోంది. అసలు దీనివల్ల రాబోయే పరిణామాలేంటి? మిలిటరీ బలం పరంగా చూసుకుంటే రెండింటి మధ్య అసలు పోలికే లేదు. ఒకవైపు పాకిస్తాన్, ఒక న్యూక్లియర్ పవర్. వాళ్ళ దగ్గర లక్షల్లో సైన్యం, వందల కొద్దీ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మరోవైపు తాలిబన్ల దగ్గర చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సో డైరెక్ట్ వార్ వస్తే ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తాలిబన్లు ఎప్పుడూ డైరెక్ట్ వార్ చేయరు. వాళ్ల స్పెషాలిటీనే గెరిల్లా యుద్ధం. వాళ్ళు అమెరికా, సోవియట్ యూనియన్ లాంటి సూపర్ పవర్స్నే ఆఫ్ఘాన్ కొండల్లో ముప్పు తిప్పలు పెట్టారు. ఇప్పుడు వాళ్ల చేతికి లేటెస్ట్ డ్రోన్స్ కూడా వచ్చాయి. అందుకే పేపర్పై పాకిస్తాన్ బలంగా కనిపించినా ఈ ఫైట్ అంత ఈజీ కాదు. మరి దాడిపై ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అయ్యాయి? ఇక్కడ కూడా భిన్నమైన గొంతులు వినిపించాయి. ఇండియా దీన్ని ఒక మాసకర్ అని ఖండిస్తే, అమెరికా మాత్రం పాకిస్తాన్కు తనను తాను కాపాడుకునే హక్కుందని చెప్పింది. చైనా లాంటి దేశాలు అయ్యా కొట్టుకోకండి, మాట్లాడుకోండి అన్నాయి. దీన్ని బట్టి ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా రెండుగా చీలిపోయాయని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ దాడి తర్వాత తాలిబన్ల నుంచి వచ్చిన రియాక్షన్ చాలా సూటిగా, చాలా ప్రమాదకరంగా ఉంది. వాళ్ళ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ ఏమన్నాడంటే, ఇకపై పాకిస్తాన్తో చర్చలు గిర్చలు ఏమీ ఉండవు, ఉండేదొక్కటే ప్రతీకారం. దీని అర్థమేంటి? ఇక మాటలు లేవు, చేతలే అన్నమాట. ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, చర్చల దారులు మూసేశారు, ఇక మిగిలింది ప్రతీకారమే. ఇలా ఈ రెండు దేశాలు కొట్టుకుంటూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక పవర్ వాక్యూమ్, అంటే ఒక అధికార శూన్యత ఏర్పడుతుంది కదా. ఆ గ్యాప్ని ఐఎస్ఎస్, అల్ ఖైదా లాంటి గ్లోబల్ టెర్రర్ గ్రూపులు ఫిల్ చేస్తే ఏంటి పరిస్థితి? ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వాళ్ల మధ్య మొదలైన ఈ గొడవ రేపు మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందా?